అత్తారింట్లో డే 3 ముందు వీడియోలో చెప్పాను కదా డాడీ చేపలు తీసుకొచ్చిందని. ఇంట్లో ఏం కడుగుతారు బయటికెళ్ళి కడిగించుకొని రండి అంటే ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి బైక్ మీద వెళ్ళిళ్ళు. కాకపోతే వెళ్ళేసరికి వాళ్ళు షాప్ మూసేసుకొని వెళ్ళిపోయిల్లంట చేపలు అమ్మే వాళ్ళు. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇంటికొచ్చి ఒక పక్క మా డాడీ ఇంకో పక్క మా మామ ఇద్దరు కలిసి కడిగిల్లనమాట. చేపలు కడిగేదంతా వీడియో షూట్ చేసుకొని అలా స్నానానికి వెళ్ళొస్తా అని చెప్పేసి పొయ్యిన్నో లేదో వచ్చేంత వరకు మా అత్తమ్మ కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసింది. అయ్యా అత్తమ్మ నేను వీడియో తీసుకునేదాన్ని కదా, నువ్వు వచ్చి వీడియో తీసుకొని మనం కూర వండే వరకు అన్నం యాలా తప్పిపోతుంది అని చెప్పేసి చెప్పిందండి. నెక్స్ట్ ఖచ్చితంగా చేపలు తీసుకొచ్చుకున్నప్పుడు వీడియో షూట్ చేస్తాను. ఇంకా అత్తమ్మ అయితే ఎప్పుడు క్లీన్ గా పెట్టుకుంటదండి కిచెన్. చూస్తున్నారు కదా ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కిచెన్ అయితే చాలా నీట్ గా ఉంటది. ఇంకా ఇక్కడనైతే మా పిల్లలు ఆ సరిపోని జాగలోనే మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. ఆ లోపు సమ్మక్క కూడా వచ్చేసింది ముచ్చటకి. జీడిపప్పు బాదం అన్ని తీసి అది ఒకటే తింటాంది. అది బలానికి లడ్డు. అది ఇవాళ తింటానండి. అది బలం.